బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 8 మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, కే సముద్రం, దేవరకద్ర, అమరచింత తదితర మున్సిపాలిటీలో అధికారం చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇండిపెండెంట్లు స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఫలితాలను బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్నటువంటి మున్సిపాలిటీలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 8 మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, కే సముద్రం, దేవరకద్ర, అమరచింత తదితర మున్సిపాలిటీలో అధికారం చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇండిపెండెంట్లు స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రైట్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలని మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది కేటీఆర్ హరీష్ రావు. ఎక్కడైతే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉన్నటువంటి మున్సిపాలిటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి చందు? ఇప్పటికే కౌంటింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే దాదాపు 9 మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా కైవసం చేసుకుంటూ తెలుస్తుంది. అందులో ప్రధానంగా గడ్డపోతారం, అదే ఇంద్రేశం, గుమ్మడిదల, ఐజా, తొర్రూరు, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం, సిరిసిల్ల, చేర్యాల ఈ మున్సిపాలిటీలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక మిగతా ఇస్నాపూరు, జిన్నారం, జహీరాబాదు, కే సముద్రం, దేవరకద్ర, అమరచింత ఈ మున్సిపాలిటీలో కూడా హంగు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ మున్సిపల్ ఫలితాలను క్లోజ్గా అటు హరీష్ రావు, కేటీఆర్ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉన్నటువంటి స్థానాలపైన దృష్టి సారించారు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా చూసినట్టు ఇస్నాపూరు, జిన్నారం ఇప్పటికే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది గెలిచారు. ఆ అభ్యర్థులను ఎలా తమ వైపు తిప్పుకోవాలని దానిపైన ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా కలిసి కేటీఆర్ కూడా వారితో మాట్లాడుతున్నారు. వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఇండిపెండెంట్లు స్థానిక నేతలతోనే చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే అవి ఇంపార్టెంట్ స్థానాలు కాబట్టి ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 30-35 స్థానాల్లో విజయం సాధిస్తామని ఇప్పటికే చాలా ధీమాగా ఉంది. అయితే ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీ మంచి స్థానాలే కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు, ముఖ్యంగా జహీరాబాద్లో కూడా చాలా దగ్గరగా ఉన్నారు. టఫ్ ఫైట్ నడుస్తుంది. కేసముద్రంలో కూడా అంగు వచ్చింది కాబట్టి అక్కడ ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా నెగ్గాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఎందుకంటే ఎక్స్ అఫిషియో సంబంధించి ఇప్పటికీ ఆ జిల్లాలో ఇటు తగలపల్లి రవీంద్రరావు ఉన్నారు, అదేవిధంగా అక్కడ మసూద్ అన్సారీ ఆ జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసముద్రం స్థానాన్ని అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు దేవరకద్రలో కూడా హంగు ఏర్పడింది. అక్కడ కూడా ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా కూడా అక్కడ బీఆర్ఎస్ గెలవాలని ప్రయత్నం చేసి ఇప్పటికే ఎందుకంటే ఎమ్మెల్సీ సంబంధించిన స్థానాలు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి కాబట్టి ఇవి బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతాయని కూడా పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మున్సిపాలిటీని కవర్ చేసుకుంటే ఎక్కువ స్థానాలు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మెదక్ జిల్లాలో అత్యధిక స్థానాలను కూడా కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జనగామ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే జనగామలో కూడా నువ్వా నేను అనే రీతిలో ప్రస్తుతం నడుస్తుంది. అక్కడ ఇండిపెండెంట్లు 4 ఇండిపెండెంట్లు ఉన్నారు. అందులో 2 ఇండిపెండెంట్లను బీఆర్ఎస్ పార్టీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరోవైపు 2 కాంగ్రెస్ పార్టీ తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అక్కడ మున్సిపాలిటీ ఎట్టయినా దక్కించుకోవాలని కూడా ఇప్పటికే అటు అక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థులతో మంత్రాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి కేటీఆర్, హరీష్ రావు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఈ 5 నుంచి 6 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ కూడా చాలా చోట్ల నువ్వా నేను అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చినట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా
చందు. మెదక్ జిల్లాలో, అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఈ 3 జిల్లాలో కూడా బీఆర్ఎస్ తమ ఆధిక్యత కనబరుస్తూ ఉంది. ప్రధానంగా వర్ధన్నపేటలో కావచ్చు, అటు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో కూడా ఇప్పటికే విజయం సాధించింది. ఇక మహబూబాబాద్ సంబంధించి కూడా అక్కడ 16 అంటే సిపిఐ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ 2 పొత్తులో పనిచేస్తున్నాయి. అక్కడ 16 స్థానాలు 2 పార్టీలు కైవసం చేసుకున్నాయి. 15 స్థానాలు సిపిఎం కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. అక్కడ 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇస్తే అక్కడ మున్సిపాలిటీ ఆ పార్టీకి దక్కే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేతలంతా కూడా స్వతంత్ర అభ్యర్థులతో మంత్రాలు కూడా కొనసాగిస్తున్నారు. ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థానాలను వదులుకోకూడదని నిర్ణయానికి కూడా వచ్చింది. జహీరాబాద్ మున్సిపాలిటీ సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రస్తుతం ఆధిక్యత ఉంది. కానీ అక్కడ ఎంఐఎం గెలిచింది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అక్కడ వాళ్ళు గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అయితే బీఆర్ఎస్ పార్టీకి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చందు ఏమన్నా అంటే ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకునే లెక్కలు ఏమన్నా తారుమారు అయ్యాయా? అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం ఏఐఎఫ్బి కూడా కవిత తెలంగాణ జాగృతి ప్రభావం కావచ్చు. ఇట్లా ఓవరాల్గా చూసినా ఒక చోట బీఆర్ఎస్ లీడింగ్గా ఉన్న ప్లేస్లో కాంగ్రెస్ మళ్ళీ రీకౌంటింగ్కి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా చూసుకుంటే ఎలా ఉంది? లెక్కలు ఏమైనా తారుమారు అయ్యాయి అనుకోవచ్చా, లేదంటే అనుకున్నట్టుగానే వెళ్తుందా? ఎలా ఉంది పరిస్థితి? ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్ పార్టీకి 30 నుంచి 30 స్థానాలు వస్తాయని చెప్తుంది. అయితే ఇప్పుడు ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం అది స్పష్టంగా అదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా చోట్ల నెక్ టు నెక్ కాంగ్రెస్కును అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ మధ్య కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం కేసముద్రంలో చూసుకున్నట్లయితే ఈ నెక్ టు నెక్ 8 స్థానాలు గెలిచిన పరిస్థితి. అక్కడ ఎక్సాఫిషియల్ ఓట్లే కీలకంగా మారినాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం. ఇట్లా చాలా చోట్ల కూడా ఎక్సాఫిషియల్ ఓట్లు బీఆర్ఎస్కు అడ్వాంటేజ్గా కూడా మారబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ట్రెండ్స్లో మాత్రం అనుకున్న విధంగానే ట్రెండ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. కవిత జాగృతి ప్రభావం ఒక వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాత్రమే కనిపించింది, కానీ మిగతా ఎక్కడ కూడా ఏఏబి ప్రభావం అయితే ఎక్కడ కనిపించలేదు. చందు. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.